UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రేమించిన వ్యక్తి కోసం ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి పని తన భర్త చేశాడు అని అంటోంది ప్రియ. తనకొచ్చినటువంటి కష్టం ఎవ్వరికీ చెప్పుకోలేనిదని, తనకేదైనా పరిష్కారం చూపించండి అంటూ ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని కోరింది. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం ఇక్కడ ప్రియ ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది. తనకి ఎలాంటి సమస్య వచ్చిందో, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసు. అలాగే. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం, మేము హైదరాబాద్ నుంచి వస్తాం. ఓకే. అయితే తను పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు మేడం. ఎవరు, మీ వారా? మా ఆయన. తర్వాత పిచ్చి పిచ్చిగా ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు. అంటే నేను ఇదే రాసుకున్నా, నేను రాసిందే జరుగుతుంది, అంతా నా ఇష్టం వచ్చినట్టే జరుగుతుంది, నేను ఒక దేవుణ్ణి. మీదేంటి లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది? 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది. మీకు పిల్లలు ఏమైనా ఉన్నారా? మీ ఆయన ఏం చేస్తాడని ఇచ్చారు మీకు? తను అంటే మామూలుగా పనికి వెళ్తాడు మేడం. అయితే తను పనికి వెళ్తాడు, బాగానే ఉన్నాడు కదా అని ఇచ్చి చేశారు ఇంట్లో వాళ్ళు. ఇచ్చి చేసిన తర్వాత ఇలా పిచ్చి పిచ్చి చేస్తాడు. ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఇలాగా? ఒక 5 months నుంచి చేస్తాడు. 5 months నుంచి. ఇంతకు ముందు బానే ఉన్నాడమ్మా. తాగుతాడా? లేదు మేడం, అలవాట్లు ఏం లేవా? అలవాట్లు ఏం లేవు సార్. వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు అడిగావు ఇలా పిచ్చి పిచ్చిగా ఎప్పుడు ప్రవర్తిస్తున్నాడు అనేది? లేదు. ఎప్పుడు లేదా? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎంత ఉంటది మీ ఆయనకి వయసు? 25 ఉంటుంది. 25. మీది 24 సార్. ఇలా చేస్తూ 5 నెలలు అయిందా? అవును సార్. పిల్లలు ఉన్నారమ్మా మీకు? లేరు మేడం, అసలు దగ్గరకే రానియట్లేదు. ఫస్ట్ 2.5 years బాగానే ఉన్నారు కదా? బాగానే ఉన్నాం, కానీ అప్పుడు కానీ ఇలా చిన్న చిన్నగా కొంచెం దూరం పెట్టడం అలా ఇలా చేస్తాం. అలా కదా. మీ ప్రవర్తన అనేది ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ గా ఉంటుందా, లేదంటే ఒకసారి చేస్తాడు ఒకసారి బానే ఉంటాడు ఒకసారి చేస్తాడు ఒకసారి? ఇలానే ఉంటాను కంటిన్యూస్ గా. ఏంటి ఇలానే అంటే ఎలా? అంటే ఆయన ఒక పేపర్ మీద రాస్తా ఉంటాడు, పిచ్చి పిచ్చిగా రాసుకుంటా అన్ని. నేను ఇది రాసిందే జరుగుతుంది, నేను ఎలా చెప్తే అలానే ఉంటది, నా కథలో పాత్రలన్నీ ఉండయి అని జరుగుతాను. అందుకే నేను పేపర్ పెన్ తెచ్చుకున్నాడు. ఆయనేనా మీ ఆయన? ఆయనే మేడం. అన్ని గొప్పలకు పోతా ఉంటాడు, నేను రాసినట్టుగానే అంత నడుస్తూ ఉంటది. అవుతుందా? ఆయన రాసింది ఏమన్నా అవుతుందా? ఒక అమ్మాయిని కానీ అలానే తెచ్చిండు మేడం. అదిగా అమ్మాయి మేడం. ఈ అమ్మాయినా? అమ్మాయి తీసుకొచ్చినవంటే అంటే తను రాసిందంట, ఆ అమ్మాయి పిలుస్తానే తను పిలవడంగానే అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది. నిజమా? ఏదో ఒకసారి పిలవమను. ఓయ్ తను విలువ. ఏం పేరు నీ పేరు? నా పేరు సతీష్, నేను రైటర్ని. ఏం రైటర్వి? డైరెక్టర్ అవుదో నాకు పిచ్చిపోతే ఏది పడితే రాసేస్తా ఉంటాను నేను. పిచ్చా? పిచ్చి కదా, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం రాయాలని చెప్పి. ఈ 5 months నుంచి బాగా ఏదో టాలెంట్ చూపిస్తున్నావు అంటే ఏంటి ఆ టాలెంట్? నేను రాసేది దాంట్లో నీ పాత్ర లేదు, మీరెవరు అసలు మాట్లాడడానికి? ఏమో అక్కడ రాసిన దాంట్లో నా పాత్ర ఏమైనా ఉందేమో అని. రాసినవి ఉంటాయండి. ఉంటాయా? నా పాత్ర ఉందా బాబు దాంట్లో? దీంట్లో మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఆహా, మాట్లాడకూడదా? ఉందేమో చూడన్నా. నా పేరు శ్రీవాణి. మీది కూడా లేదు. నాది కూడా లేదా? సారది ఉందా? సార్ది కూడా లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? మరి నువ్వు రాసింది ఏం జరగదన్న విషయం అర్థమవుతుందా? తొందరలో నీ పేరు నేను రాస్తానులే నా ప్రిస్క్రిప్షన్. ఏం రాసుకుంటున్నావు ఆ పేపర్ లో? చీకట్లో ఏమి రాస్తున్నావు? ఏదో రాసిస్తా ఉంటాను. అది లేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ? మరి పిచ్చి గీతలు అన్నావు కదా, మరి మేము ఎందుకు ఉంటాం అందులో? అది పిచ్చిది కదా. మరి మా పేర్లు అనవసరం కానీ ఏదో అమ్మాయిని ఒకసారి పిలిస్తే వచ్చేస్తుందంట. వచ్చేస్తుందా? అమ్మాయి పేరు ఉందా లిస్ట్ లో? అమ్మాయి పేరు కూడా లేదు, స్వప్న కూడా లేదు దీంట్లో. అమ్మాయి పేరు స్వప్నానా? ఏది మీ ఇంటికి వచ్చిందంటే నిజంగానే ఎప్పుడైనా వచ్చిందా మీ ఇంటికి అమ్మాయి? ఎవరు దీంట్లో లేదండి పాత్ర. ఆ అమ్మాయి తెలుసా? తెలియదు నాకు ఎవరు. ఫోన్ ఒకసారి అమ్మాయిని పిలవను మేడం, ఆ అమ్మాయి ఆటోమేటిక్ గా వచ్చేసి తన దగ్గర. ఎవరు పిలిస్తే? నువ్వు పిలిస్తే వస్తా, మీ ఆయన పిలిస్తే? అతను పిలిస్తే ఎలాగ వస్తుందిలే. ఆయన చెప్తున్నాడుగా రాస్తుంటే వచ్చేస్తుందని. ఆగండి, నేను రాసిందే వస్తుందండి, మీరెవరో మాట్లాడండి. కాదు, మేము ఎవరన్నా తర్వాత చెప్తారా తమ్ముడు? అందులో పేరుందా లేదా? స్వప్న వేరే లేదు, మీరు ఎందుకు మాట్లాడతారు? మరి స్వప్న అంటే ఎవరు? అమ్మాయి ఎవరు? నీ ఎదురుగుంటా ఉన్న అమ్మాయి ఎవరు? ఎందుకు స్వప్న ఉందంటావేంటి? స్వప్న ఉందా? రాసావుగా. సరే ఉందిలే స్వప్న. స్వప్న నా పిల్లని పోతావండి. ఏంటమ్మా ఏ ఎదోటి రా? చాలా అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నారు, కానీ వచ్చి కూర్చో ఇటు. నా పిల్లని దీనికి రా. ఆ పాత్ర లేడు, ఎవడు అసలు ఏడొచ్చు? దాని మొగుల్ని ఎవడు రాలి, నేను రాసింది. పిచ్చా పెళ్ళాన్ని తీసుకోబో. రామ్మ తల్లి అడు పిలిస్తే నేను తనని పిలిచాడు. అరే బాబు వెళ్ళిపోమని చెప్పి వెళ్ళిపోద్దేమో చూద్దాం. వెళ్ళిపోమను. నేను చెప్పను. ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా? కూర్చోమ్మ, నువ్వు కూర్చో ప్రియా. మా యాక్టింగ్ స్కూల్లో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారండి. అలా యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఏమైనా జోక్ చేస్తున్నారు ఇక్కడ? ఏమైనా ప్రాంక్ చేయడానికి ఏమైనా వచ్చారా? అంటే మేడం తను ఏం చేశాడో నాకు తెలీదు, తను పిలవంగానే నేను అలా వెళ్ళి. అతను నీకు పరిచయమా?
అసలు ఏం చేశాడు ఏమో అతను నీకు పరిచయమా? నాకు పరిచయం ఏం లేదు తను. ఏం పని చేస్తావు నువ్వు? నేను హౌస్ వైఫ్ ని. ఎలా పరిచయం అసలు మీకు ఇద్దరికి? వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారని నీకు ఎలా తెలుసు? ఏమో మరి నాకు ఏం చేశాడో తెలియదు కానీ నేను ఎక్కడున్నా సరే తను పిలవంగానే నేను వెళ్ళిపోతాను. మీ ఇద్దరు మ్యారేజ్ ఎంతకాలం అయింది? 5 years. 5 years అవుతుంది. ఈ అమ్మాయి ఏంటి వాడు పిలవగానే వెళ్ళిపోతుంది లేచి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. అమ్మ నీకు అతనికి ఏం పరిచయం లేదా ఇంతకు ముందు స్వప్న? లేదు నీకు నీ అబ్బాయికి ఎటువంటి పరిచయం లేదు నేను హౌస్ ఎక్కడ ఉంటారు? ఒక్క నిమిషం ఎందుకు ఇలా చేస్తాను? అరే అరే అమ్మా ప్రియా, అరే ఉండమ్మా, నీ రాత్రుల పాత్రల గురించి మాట్లాడుతున్నావు, ఆగు. అమ్మా స్వప్న, మీరు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఒక్క నిమిషం. నువ్వు ఎక్కడ ఉంటావు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? మేము హైదరాబాద్ లో ఉంటాం సార్. వాళ్ళకి మాకు ఒక 3 streets అవుతారు సార్ అంతే. సో వాళ్ళ ఇంట్లోంచి పిలిస్తే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా? అంటే సార్ ఏమవుతుందో నాకు తెలియదు. నేను నైట్ పడుకున్నా సరే తను పిలవంగానే నేను అలా వెళ్ళిపోతున్నాను సార్. నాకు అర్థం కావట్లేదు. నేను రాశాను కాబట్టి అది జరుగుతుంది. పిలవడు కాదు, రాస్తాడంట. అక్కడ పిలవక్కర్లేదంటే ఇక్కడ స్వప్న అని రాస్తే వెళ్ళిపోతావు. నాకు తను ఎప్పుడు అసలు నేను పడుకున్నాను, నేను ఏ టైంలో లెగిసి వెళ్తున్నా కూడా తెలియదు. నాకు అలా జరిగిపోతుంది. ఏమా మీ ఇద్దరికి నిజంగా పరిచయం లేదా? మీరిద్దరికి డ్రామా ఆడుతున్నారు కదా? లేదు మేడం. ఆయన రాశాడు, పిలిచావు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు మేడం. జస్ట్ వెళ్ళిన తర్వాత ఏం చేయట్లేదా? ఏం చేయట్లేదు. తను పిలవంగానే రావడం ఏంది మేడం? అసలు సరే వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారా చెప్పండి పోనీ. వాళ్ళు ఏం చేయరు మేడం. ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు. రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటారు. ఇంకా నేను అసలు రూమ్ లోకి వెళ్ళి డోర్ ఎందుకు వేస్తున్నారు అది నీకు తెలియదా? డోర్ ఓపెన్ చేయరు మేడం. అసలు ఈ అమ్మాయి లోపలికి వెళ్తుంటే నువ్వెందుకు రానిస్తున్నావు? అసలు తిను ఇంకా పిచ్చిగా ప్రవర్తించి బాధేసుకుంటాడని ఊరుకుంటున్నావు. ఇద్దరు ఒక రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటున్నారు. మరి ఈవిడ వెనకాల అలా ఆయన వస్తాడా? వస్తాడు మేడం. వచ్చి కానీ పక్క నుంచే వెళ్ళిపోతాడు చూసి. ఆవిడేమో రూమ్ లోకి వెళ్తుందంటే వాళ్ళిద్దరు డోర్ వేసుకుంటారట. అసలు ఒకసారి అబ్జర్వ్ చేద్దామని ఒక రోజు ఇలానే నైట్ పన్నెటప్పుడు పేరు కలవరిస్తుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ అమ్మాయికి ఇట్లా? ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది బట్ తెలియదు. బట్ నా అవగాహనకు వచ్చింది ఒక 2 weeks నుంచి వచ్చింది నా అవగాహనకి. అసలు నువ్వెవరు, నీ పాత్ర లేదు, ఎందుకు మాట్లాడుతున్నాను? చూడండి బాబు నీ యాక్టింగ్ చాలే, ఆపమ్మా. యాక్టింగ్ అది రాసింది జరుగుతుంది. చాలే కానీ కాదు, నీ పేరు ఎప్పుడు రాశాడు అందులో? నా పేరు ఇంతవరకు నేను ఎప్పుడు అతని దగ్గరికి వెళ్ళలేదు. బట్ తన బిహేవియర్ తేడా ఉందని చెప్పేసి నేను ఒక రోజు అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాను నైట్ పూట. అబ్జర్వేషన్ నేను రాశాను కదా, రాసింది తెలియదు అక్కడ. చెప్పండి. అబ్జర్వేషన్ నువ్వు రాసుకో నువ్వు పిచ్చి గీతలు రాసుకో ఫస్ట్. నువ్వు మాట్లాడుతుంది 5 years అవుతుంది కదా. పిల్లలు ఉన్నారా మీకు? అఫ్ కోర్స్ 2 ఉన్నారు మేడం. 2 పిల్లలు ఉన్నారు. రాశాను కాబట్టి జరిగింది అది. ఎవడ్రా బాబు నువ్వు? రాస్తే పిల్లలు పుడతారా? భయ చెప్పిందే జరగదు భయ మరి. ఏదో చెయ్యాలి. డైరెక్టర్ ఏదో పిచ్చిరా రాసి డోర్ వేస్తున్నావు కదా, డోర్ వేసి ఏమైనా చేస్తున్నావా? ఏ చేస్తున్నాడు కూడా పిలుస్తున్నాడు, లేకపోతే ఊరికెందుకు పిలుస్తాడు? సో నాకు డౌట్ వచ్చి ఒక రోజు నైట్ పూట రెడీ అయ్యి వెళ్తుంది. నా రాత్రి పూట ఎక్కడికి వెళ్తుందని నాకు డౌట్ వచ్చి ఫాలో అయ్యా. ఆడింటి దగ్గరికి వెళ్ళేది. మీరేం పెద్ద మనుషులు పంచాయతీలు ఏం పెట్టలేదా? మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు? నేను సైలెంట్ గా దీన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నా. ఈ లోపు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది. ఏమ్మా ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు వెళ్తున్నావు? అవన్నీ తెలుసా లోపల ఏం జరుగుతుందో? డోర్ లోపల ఏం తెలియదు మేడం. తను పిలుస్తున్నాడు. నేను అంటే ఏంటమ్మా ఇదంతా? ఏమంటావు? ఇదంతా వశీకరణం అంటావా? ఏమంటావు? నేను అదే అనుకుంటున్నాను సార్. వావ్, ఎక్స్పర్ట్స్ వేస్ట్ ఇక్కడ. అమ్మ అది కాదు, నేనేమో చేతబడి చేస్తాను, తనేమో వస్తుంది మేడం. అంతే అంతే మరి రాష్ట్రం జరుగుతుంది. చేతబడి చేస్తాను. అమ్మా చేతబడి వశీకరణలు కాదమ్మా, 5 నెలల నుంచి మీ ఆయన ఎలా చేస్తుంటే నువ్వు పెద్ద మనుషులు పంచాయతీలు కానీ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళడం కానీ ఏం చేయలేదా? వాళ్ళు చెప్పే మేడం. ఏమంటున్నారు వాళ్ళు? తను మంచి అమ్మో తను మంచోడే, ఎందుకు నువ్వే అలా చేస్తున్నావు అని నన్నే అరిసిండ్రు. అది పిచ్చి అని తెలియట్లేదా నీకు? సరే ఆడికి పిచ్చి ఉండడం ఓకే, ఈ పిల్ల ఏంటి ఎట్లా బిహేవ్ చేస్తుంది? ఇది మరీ విడ్డరు. బై 1 get 1 ఫ్రీ. అక్కడి పిచ్చి ఇక్కడ పిచ్చి. కానీ ఆ టైంకి ఎలా వెళ్తుంది సార్? ఇది మీరు ఏదో కనిపెట్టాల్సిన విషయం లాగా ఉంది. మరి అది నాకైతే ఫేక్ గా అనిపిస్తుంది. శాంతం ఆబ్వియస్లీ ఫేకే. వీళ్ళిద్దరికి ఏదైనా రిలేషన్ ఉంటది, ఫోన్ చేసి ఇలా డ్రామా చేద్దాంలే, అక్కడ ఆడి ఫుల్ చేద్దాం, ఇక్కడ ఈవెన్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు.